గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డిఎస్సి 2024కి సంబంధించిన విద్యా దృక్పథాల పెర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా రేపు రాయిపోయే డిఎస్సికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో వీడియో తయారు చేయడం జరిగింది. సో ఈ పెర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల పాఠంలో మొట్టమొదటిగా భారతదేశ చరిత్ర అనే టాపిక్లో విద్య, అదే దాని అర్థము, అలాగే విద్య యొక్క రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి, విద్యా ధ్యేయాలు ఏంటి, విద్యా ప్రాకార్యాలు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుంటాం. అలాగే దాంట్లో రెండో సబ్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ APSOSS అనేటటువంటి గురించి తెలుసుకుంటాం. అలాగే థర్డ్ టాపిక్ భారతదేశ విద్యా చరిత్ర ఏ విధంగా ఉంది అనే విషయం తెలుసుకుంటాం. అలాగే ఫోర్త్ వన్ బ్రిటిష్ వారి పాలనా కాలంలో భారత విద్యారంగంలో సంస్కరణలు కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు, కమిటీలు, రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఫస్ట్ చాప్టర్లో మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్. మొదటగా భారతదేశ విద్యా చరిత్రలో విద్య యొక్క అర్థం గురించి, అలాగే రకరకాల విద్యా విధానాలు, విద్యా ధ్యేయాలు, ప్రాకార్యాలు చూద్దాం. సో విద్యను వాడుకలో ఏమంటారు అంటే ప్రశ్నించడం అంటారు. విద్యను వాడుకలో ప్రశ్నించడం లేదా ప్రవర్తనలో మార్పు తీసుకురావడం అనే మాటలకు పర్యాయ పదాలుగా మనం ఉపయోగిస్తున్నాం. అలాగే విద్య అనే పదము చాలా సంకుచిత అర్థంతో, అలాగే విస్తృత అర్థంలో కూడా నిర్వచింపబడింది. విద్య అనే పదము సంకుచిత అర్థము మరియు విస్తృత అర్థాల్లో కూడా నిర్వచించడం జరిగింది. విద్యను సంకుచిత అర్థంలో నిర్వహించేటప్పుడు ఏంటేంటి తీసుకున్నారు అంటే ఉపాధ్యాయుని, విద్యార్థిని, అలాగే బోధన అంశాన్ని, ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ముగ్గురికి మాత్రమే సంబంధించింది అన్నట్టు సంకుచితార్థంలో విద్యను నిర్వచించారు. అలాగే విస్తృతార్థంలో మనం నిర్వహించేటప్పుడు విద్యను విస్తృతార్థంలో నిర్వహించేటప్పుడు ఒక వ్యక్తి ఆజన్మాంతము ఆర్జించిన అభ్యసన అనుభవాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆజన్మాంతము అంటే పుట్టినప్పటి నుండి, తను జన్మించినప్పటి నుండి చివరి స్థాయి వరకు తను ఆర్జించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అభ్యసన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని విద్యను విస్తృతార్థంలో నిర్వచించడం కూడా జరిగింది. అలాగే శబ్ద లక్షణంగా విద్య అనే పదం నిర్వహించేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా విద్య అనే పదము విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది. విద్య అనే పదము విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది. అలాగే విద్ అంటే మీనింగ్ ఏంటంటే తెలుసుకోవడం, తెలియని విషయాన్ని తెలుసుకోవడమే విద్య అని చెప్పేసి ఒక అర్థంలో మనం నిర్వహిస్తుంటాం. అలాగే విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. ఎడ్యుకేషన్ అనే పదము ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసర్ అనే లాటిన్ పదాల నుండి ఏర్పడింది. ఎడ్యుకేషన్ లేదా ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసర్ రెండు కూడా లాటిన్ పదాలు, గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, ఎడ్యుకేర్ అంటే ఏమిటి? ఎడ్యుకేర్ అంటే లాటిన్లో వృద్ధి చేయటము. ఏమిటి వృద్ధి చేయాలి? శిశువులు అభివృద్ధిని వృద్ధి చేయాలి. శిశువు యొక్క అభివృద్ధిని వృద్ధి చేయటం ఎడ్యుకేర్ అంటే. అలాగే ఎడ్యుసర్ అంటే లాటిన్లో దారి చూపటము. ఏం దారి చూపాలి అంటే పిల్లవాడికి చీకటి నుండి వెలుతురులోకి దారి చూపాలి, అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి దారి చూపాలి. దాన్నే మనం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పేసి మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పి మనం చెప్తున్నాం మన హిందూ విధానంలో అయితే. అలాగే ఇది ముఖ్యమైన నిర్వచనాలు. విద్య అనేది విద్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. అలాగే విద్య అనే ఆంగ్ల పదం ఎడ్యుకేషన్ అనే పదము ఎడ్యుసర్, ఎడ్యుకేర్ అనే పదాల నుండి వచ్చిందని తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రముఖ విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారో చూద్దాం. ప్రముఖ విద్యావేత్తలు, తత్వవేత్తలు విద్యకు ఇచ్చినటువంటి నిర్వచనాలు చూస్తే ఫస్ట్ ఋగ్వేదము.
ఋగ్వేదం మన భారతీయ సనాతన సాంప్రదాయాలలో అతి ముఖ్యమైన, అలాగే వేదాలలో ప్రముఖమైన వేదం ఏంటంటే ఋగ్వేదం. ఆ ఋగ్వేదం ఏం చెప్తుంది విద్య కోసము అంటే, మనిషిని స్వావలంబకునిగా, నిస్వార్థపరునిగా తయారు చేయనిదే విద్య. స్వావలంబకునిగా అంటే తన కాళ్ళ మీద తను నుంచునేటట్టు, అంటే తను స్వతంత్రంగా ఎదిగేటట్టు అనమాట. అలాగే నిస్వార్థపరుడిగా, ఎటువంటి స్వార్థము లేకుండా ఉండేటట్టు తయారు చేసేదే విద్య అని చెప్పి ఋగ్వేదం చెప్తుంది. అలాగే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, మోక్ష సాధనే విద్య అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. మోక్ష సాధన. సో మనం చెప్తాం జీవితం పరమార్థం ఏంటంటే మోక్షం పొందాలి అని. అదే విషయాన్ని విద్య ద్వారా మనం సాధించవచ్చు అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి. అలాగే యజ్ఞవల్కుడు అని ఒక అతను ఉన్నారు. అతను ఏం చెప్తున్నారు అంటే, మనిషిని శీలవంతునిగా, సమాజానికి ఉపయోగపడే వాడినిగా తీర్చిదిద్దేదే విద్య. మనిషిని శీలవంతునిగా, సమాజానికి ఉపయోగపడేవాడిగా తీర్చిదిద్దేదే విద్య అని చెప్పేసి యజ్ఞవల్కుడు చెప్తున్నాడు. అలాగే ఆది శంకరాచార్యులు గారు ఏం చెప్తున్నారు అంటే, ఆత్మ సాక్షాత్కారమే విద్య, ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పేసి ఆది శంకరాచార్యుల వారు చెప్పున్నారు. అలాగే భగవద్గీత ఏం చెప్తుంది అంటే, ఆత్మ జ్ఞానమే విద్య, ఆత్మ జ్ఞానమే విద్య. అది మానవుణ్ణి కర్మణ్యుకునిగా, స్వధర్మ నిష్ఠాపరుడిగా చేస్తుంది. భగవద్గీత ఏం చెప్తుంది, ఆత్మజ్ఞానమే విద్య అంటూ అది మానవుణ్ణి కర్మానుక్యునిగా, స్వధర్మ నిష్ఠాపరుడిగా చేస్తుంది. అంటే కర్మను చేసే విధంగా తన సొంత ధర్మం ఏదైతే ఉందో దానికి నిబద్ధుడై ఉండే విధంగా చేస్తుందని చెప్పి భగవద్గీత చెప్తుంది. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ కొటేషన్ అండి. స్వామి దయానంద సరస్వతి గారు ఏం చెప్తారు, శీల నిర్మాణమే విద్య అని చెప్తున్నారు. శీల నిర్మాణమే విద్య అని చెప్పి స్వామి దయానంద వారు చెప్తున్నారు. అలాగే మన గాంధీ గారు ఏం చెప్తున్నారు అంటే, మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, అలాగే ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేదే విద్య. మనిషిలోని అత్యున్నతమైనటువంటి శారీరక, మానసిక, అలాగే ఆధ్యాత్మిక శక్తులను వెలికి తీసేదే విద్య అని చెప్పేసి గాంధీ గారు చెప్తున్నారు. స్వామి వివేకానంద గారు ఏం చెప్తున్నారంటే, మనిషిలోని దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య, మనిషిలోని దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అని స్వామి వివేకానంద గారు చెప్తున్నారు. ఈ డెఫినేషన్స్ ఎవరు ఏం చెప్పారు అనేది మనం కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర మేధావులు విద్య గురించి ఇచ్చేటటువంటి నిర్వచనాలు చూస్తే, ఫస్ట్ అరిస్టాటిల్ ఏం చెప్తున్నారు విద్య గురించి అంటే, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు సృష్టించడమే విద్య. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సును సృష్టించడమే విద్య అని చెప్పి అరిస్టాటిల్ చెప్తున్నారు. సోక్రటీస్ ఏం చెప్తున్నారంటే, తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య, తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని చెప్పి సోక్రటీస్ చెప్పున్నాడు. అలాగే ప్లేటో ఏం చెప్తున్నారు అంటే, మనిషిలోని మంచిని వెలికి తీసేదే విద్య. ప్లేటో విద్యా విధానంలో కూడా అతను అదే చేస్తున్నాడు. మనిషిలోని మంచిని వెలికి తీసేదే విద్య అని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రోబెల్ మానవుడు నిర్మలంగా ఉండటానికి మార్గం చూపేదే విద్య. నిర్మలంగా అంటే ప్రశాంతంగా, మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేదే విద్య అని చెప్పేసి ప్రోబెల్ చెప్తున్నారు. కొమీనియస్ ఏం చెప్తున్నారు అంటే, సంపూర్ణ మానవ వికాసమే విద్య, సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పి కొమీనియస్ చెప్తున్నారు. ఇంకా జాన్ డ్యూయి, వీళ్ళందరూ కూడా మన సైకాలజీలో వచ్చున్నారు. జాన్ డ్యూయి విద్య గురించి ఇచ్చే నిర్వచనం చూస్తే, విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే ఒక విద్య అని చెప్తున్నారు. జాన్ డ్యూయి పాఠశాల ఒక చిన్న సైజు సమాజం అని చెప్పి సైకాలజీలో చెప్పారు. అతనికి చాలా డిఫరెంట్గా, అందరికన్నా డిఫరెంట్
విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే ఒక విద్య అని చెప్పి జాన్ డ్యూయి చెప్తున్నారు అన్నమాట. హెర్బర్ట్ మనకి నైతిక వికాస దశల గురించి చెప్పేటప్పుడు హెర్బర్ట్ గురించి చెప్తాం సైకాలజీలో. ఆ హెర్బర్ట్ ఏం చెప్తున్నారంటే, నైతిక విలువలు ఆదర్శం గల సత్ప్రవర్తన వృద్ధి చేసేదే విద్య. నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని చెప్పి హెర్బర్ట్ చెప్తున్నారు. ఎమర్సన్ ఏం చెప్తున్నారు అంటే, మనస్సును నియంత్రించడమే విద్య. మనస్సును నియంత్రించడమే విద్య ఎమర్సన్ చెప్తున్నారు. డెకార్ట్ వృత్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరి అయిన విద్య. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య అని చెప్పి ఇలా వివిధ నిర్వచనాలు వివిధ దేశాలకు చెందినటువంటి మేధావులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విద్యా రకాలు చూద్దాం. విద్యా రకాలు మనకి చాలా ఇంపార్టెంట్. విద్యా రకాలు నేర్చుకుందాం. ఇప్పటి వరకు విద్య అంటే ఏమిటి, విద్య భారతీయ సనాతన ధర్మంలో ఎలా దాన్ని నిర్వచించారు, అలాగే వివిధ దేశాల మేధావులు ఏ విధంగా నిర్వచించారు అనేది చూసాము. ఇప్పుడు విద్య యొక్క రకాలు చూద్దాం. విద్యను స్థూలంగా 3 రకాలుగా వర్గీకరించారు. 1 నియత విద్య, 2 యాదృచ్ఛిక విద్య, 3 అనియత లేదా నిరంతర విద్య. నియత విద్య, యాదృచ్ఛిక విద్య, అనియత లేదా నిరంతర విద్య. అసలు నియత విద్య అంటే ఏంటి? ఇది స్థలబద్ధమైనది, కాలబద్ధమైనది. దీని ఒక ప్లేస్లో కూర్చొని చదువుకోవాలి, ఒక నిర్దిష్టమైన టైంలో కూర్చొని చదువుకోవాలి. అలాంటి దాన్ని నియత విద్య అంటారు. ఇది కృత్రిమమైన విద్య, అంటే ఆర్టిఫిషియల్గా మనం సిలబస్ అన్నీ తయారు చేసి కృత్రిమంగా మనం నేర్పిస్తాం. దీనిలో సిలబస్ తయారు చేయడానికి ముందు విద్యా లక్ష్యాలు ఉంటాయి. ఆ విద్యా లక్ష్యాల ఆధారంగా పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుంటాము. ఈ పాఠ్య ప్రణాళికకు అనుగుణమైనటువంటి బోధనా పద్ధతులను ఉపయోగించుకుంటాము. ఈ బోధనా పద్ధతులకు విద్యను బోధించడానికి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అవసరం ఉంటాయి. ఈ బోధనా పద్ధతులను ఉపయోగించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యను అందించిన తర్వాత దానికి పరీక్షలు పెట్టి సర్టిఫికెట్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంటే నియత విద్యా విధానంలో జరుగుతాయి. నీత విద్య పాఠశాల కేంద్రం అయినప్పటికీ గ్రంథాలయం, మ్యూజియం, జంతు ప్రదర్శనశాల మొదలైన వాటిని కూడా నీత విద్యా స్థలాలుగా గుర్తించడం జరిగింది మనం. సో గ్రంథాలయాల్లో కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు, మ్యూజియంలో కూడా కొత్త విషయాలు నేర్చుకుంటారు, జంతు ప్రదర్శనశాలలో కూడా కొత్త విషయాలు నేర్చుకుంటారు. కనుక ఇవన్నీ కూడా పాఠశాలతో పాటు నీతి విద్యకు కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. మరి యాదృచ్ఛిక విద్య అంటే ఏంటి అంటే, ఇది ఒక స్థలబద్ధమైనది కాదు, కాలబద్ధమైనది. ఈ టైంలో నేర్చుకోవాలి లేదా ఈ స్థలంకి వెళ్ళి నేర్చుకోవాలని ఏం ఉండదు. అలాగే దీంట్లో నీతి విద్యలాగా బోధనా లక్ష్యాలు కానీ పాఠ్య ప్రణాళిక అంటూ కానీ ఒక కొంతమంది ఉపాధ్యాయులు, పరీక్షలు, సర్టిఫికెట్లు ఇలాంటి గొడవ ఏమి ఉండదు. సో ఏం చేయాలి యాదృచ్ఛిక విద్య అంటే, పరిసరాలతో స్పందించి యాదృచ్ఛికంగా సహజంగా పొందినట ప్రతి అనుభవాన్ని విద్యగా పరిగణించబడతాయి. మన ఇంటి దగ్గర చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఈ లెక్కలు చేయడానికి వడ్డీ లెక్కలు అన్నీ చాలా సింపుల్గా చేసేస్తారు. వాళ్ళు ఏ స్కూల్కి ఎక్కడికి వెళ్ళరు. కానీ ఎలా చేపిస్తారు అని ఎలా వాళ్ళు చెప్తున్నారు మనకన్నా బాగా అంటే, వాళ్ళ అనుభవం ద్వారా నేర్చుకున్నారు. దానికి ప్రత్యేకమైనటువంటి టైంలో నేర్చుకోవడం కానీ, ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్ళి నేర్చుకోవడం, లేదా ప్రత్యేకమైన విద్యా లక్ష్యాలు కానీ, టీచర్స్ కానీ, పరీక్షలు కానీ ఏం ఉండవు వాళ్ళకి. అయినా సరే వాళ్ళు మనకన్నా బాగా వడ్డీ లెక్కలు కానీ, లేదా చిన్న చిన్నవి ఏమైనా తన సొంత మేధావితో పాటలు పాడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి పరిసరాలతో స్పందించి యాదృచ్ఛికంగా సహజంగా పొందిన ప్రతి అనుభవాన్ని కూడా విద్యగా పరిగణించబడతారు. ఇది యాదృచ్ఛిక విద్య. యాదృచ్ఛికం అంటే అనుకోకుండా ఆటోమేటిక్గా వస్తుంది విద్య అన్నమాట. ఇంకా వీళ్ళకి ఎలా వస్తుంది మరి? ప్లేస్ ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళ నుండి కానీ, కొన్ని ఆట స్థలాల్లో కొన్ని విషయాలు అనుభవంతో నేర్చుకుంటారు, కుటుంబం ద్వారా కొన్ని విషయాలు అనుభవంతో నేర్చుకుంటారు, సంఘంలో ఉంటూ నేర్చుకుంటారు, మత సంబంధమైన కార్యక్రమాలలో ఈ విద్యను నేర్చుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా నెక్స్ట్ది అనీత విద్య లేదా నిరంతర విద్య గురించి తెలుసుకుందాం. అనీత విద్య అంటే ఇది ఒక నూతన ప్రక్రియ, ఇంతకు ముందు లేదు, మన విద్యా విధానంలో కొత్తగా ప్రవేశించింది ఇది.
ఇది నూతన ప్రక్రియ. ఇది విద్యార్థి దశలో చాలామంది బాలలు అనేక కారణాల వల్ల నీతి విద్య కొనసాగలేక, అంటే చిన్నప్పుడు సరిగా చదువుకెళ్ళని వ్యక్తులు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది, కొంత ఏజ్ తర్వాత చదువుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి సహకరించవు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, ఒక నిర్దిష్టమైన టైంలో స్కూల్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి కుదరదు, వాళ్ళు వేరే పనుల్లో నిమగ్నమై ఉంటారు. అదేవిధంగా ఆ ఏజ్లో స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడానికి కూడా కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు. అలాంటి పరిస్థితులను అధిగమించి దానికి అనీతి విద్యను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది ఒక స్థలం అక్కర్లేదు, దీనికి కాలబద్ధం ఈ టైంలో నేర్చుకోవాలని ఏం అవసరం లేదు. దీనికి ఏముంటాయి, దీనికి కూడా విద్యా లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు నెరవేరడానికి పాఠ్య ప్రణాళికలు తయారు చేస్తారు. ఆ పాఠ్య ప్రణాళికలను అమలు చేయడానికి ఉపాధ్యాయులు ఉంటారు. ఆ ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను పరీక్షించడానికి పరీక్షలు ఉంటాయి. పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. కానీ ఇవి నియమ నిబంధనలు సరళీకృతంగా ఉంటాయి, అంత స్ట్రిక్ట్గా ఉండవు. మనం ఓపెన్ స్కూల్ అంటాం వీటిని. ఓపెన్ స్కూల్లో పరీక్షలు రాసిన విద్యార్థులు పేపర్లు దిద్దేటప్పుడు, లేదా మన స్కూల్లో సొంత విద్యార్థి పరీక్షలు పేపర్లు దిద్దేటప్పుడు కొంచెం తేడా అయితే ఉంటుంది మనకి. ఓకే, ఈ ఎవరి కోసం అనీతి విద్య అంటే ఆల్రెడీ జాబ్ వచ్చి ప్రమోషన్స్ కోసం వేరే కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకి, అలాగే చదువుకోవాలని ఆసక్తి ఉండి చిన్నప్పుడు సరైన టైంలో చదువుకోలేని ఇప్పుడు ఆసక్తి ఎక్కువై చదువుకోవాలనుకున్నటువంటి వ్యక్తులకి, అలాంటివి ఇంకా చాలామందికి ఈ అనీతి విద్య ద్వారా విద్యను అందించడం జరుగుతుంది. ఈ నూతన ప్రక్రియ ఇది. నిరంతర విద్య అందించేటటువంటి ముఖ్య కేంద్రాలు మనం చూసుకుంటే నిరంతర విద్యా కేంద్రాలు కొన్ని ఉన్నాయి. నిరంతర విద్యా కేంద్రాలు నేషనల్ ఓపెన్ స్కూల్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. అలాగే వయోజన విద్యా కేంద్రాలు ఉన్నాయి. కరస్పాండెంట్ కోర్సెస్ మన ఏయు కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, అలాగే సార్వత్రిక పాఠశాలలు మనం ఏపీ ఓపెన్ స్కూల్ అని చెప్పుకున్నాము. దాంట్లో 10th ఉంది, ఇంటర్ ఉంది, అలాగే డిగ్రీ లెవెల్లో అయితే యూనివర్సిటీస్లో ఇవి ఉన్నాయి. అలాగే సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఇందాక మనం నేర్చుకున్నాం కదా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇలాంటివి ఉన్నాయి. అలాగే టీవీ రేడియో లాంటి ప్రసారాల ద్వారా నేర్చుకుంటారు. అలాగే దూర విద్యా కేంద్రాలు ఉన్నాయి, టెలి స్కూల్స్ ఉన్నాయి, అలాగే రాత్రి పాఠశాలలు కూడా ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళకి అనుకూలమైన టైంలో వీళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి యాదృచ్ఛిక విద్యను పొందినప్పటికీ అధికారిక పూర్వకంగా ఎక్కువ మంది అభ్యసిస్తున్న విద్యా రకంగా నీతి విద్యనే పేర్కొంటున్నారు. అంటే యాదృచ్ఛికంగా ప్రతి ఒక్కరూ పుట్టుక నుండి అనుభవాలు పొందుతుంటారు, అనుభవాల ద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని పొందుతారు. కానీ అధికారికంగా పూర్వకంగా ఎక్కువ మంది అభ్యసిస్తున్న విద్యా రకంగా ఏముందంటే నీతి విద్యనే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడానికి ఉపయోగపడతారు. అంటే నీతి విద్యలో ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. అయితే అనీతి విద్యలో అంత క్వాలిటీ ఉండదు అని చెప్పం, కానీ అది విద్యార్థికి ఆసక్తిని బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి ఉంటుంది. అలాగే యాదృచ్ఛిక విద్య అనేది ప్రతి ఒక్కరిలో కామన్గానే ఉంటుంది, వాళ్ళకున్న అనుభవాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విద్యా గమ్యాలు ఏంటి, విద్యా లక్ష్యాలు ఏంటి? గమ్యాలు, లక్ష్యాలు, ఉద్దేశ్యాలు మూడు ఒకటేనా చూద్దాం ఈ చాప్టర్లో. సో విద్య పెట్టేటప్పుడు ఒక లక్ష్యం పెట్టుకోవాలి, ప్రతిదానికి ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం అనుగుణంగా విద్యా ప్రణాళికలు తయారు చేసుకుంటాం. ప్రపంచంలో ఏ సమాజమైనా తమ విద్యారంగాన్ని సంస్కరించుకోవడానికి మొదటి లక్ష్యాలు లేదా గమ్యాలని ఏర్పరచుకుంటుంది. ప్రపంచంలో ఏ సమాజమైనా, అది భారతీయ సమాజం అవనండి, ఇంక వేరే దేశ సమాజమైనా సరే, విద్యారంగాన్ని మార్చుకోవడానికి కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటుంది. సో ప్రముఖ విద్యా గమ్యాలు స్థూలంగా 4 రకాలుగా వర్గీకరించాయి. విద్యా గమ్యాలు అనేవి 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి ప్రత్యేక విద్యా గమ్యాలు. ప్రత్యేక విద్యా గమ్యాలు అనేవి ఇవి కాలబద్ధంగా ఉంటాయి, కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు కాలానుగుణంగా మన స్కూల్లో ఒకప్పుడు ఎయిడ్స్, లైంగిక విద్య కోసం ఎయిడ్స్ని ప్రవేశపెట్టారు. అలాగే ఇప్పుడు ఈ కరోనా లాంటి ప్రకృతి విపత్తులు వస్తున్నాయి కనుక ప్రకృతి వైపరీత్యాల కోసం కొన్ని చాప్టర్స్ యాడ్ చేయడం జరిగింది. ఇలా కాలానుగుణంగా, మార్పుల అనుగుణంగా కొన్ని చాప్టర్స్ని యాడ్ చేయడం జరుగుతుంది.
అలాగే విపత్తుల నిర్వహణ కోసం కూడా కొన్ని చాప్టర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా కాలానుగుణంగా వచ్చేటువంటి మార్పులను వీటిలో ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ ప్రత్యేక విద్యా గమ్యాల్లో. అలాగే భారతదేశ విద్యా రంగంలో ఇస్లాం సామ్రాజ్య కాలంలో కానీ బ్రిటిష్ సామ్రాజ్య కాలంలో కానీ అమల్లో ఉన్న విద్యా గమ్యాలు ఇవి కూడా ప్రత్యేక విద్యా గమ్యాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సర్వజనీన విద్యా గమ్యాలు. అందరూ ఉండే సర్వజనీన విద్యా గమ్యాలు అనేవి అన్ని కాలాల్లో అన్ని సమాజాల్లో అమల్లో ఉంటాయి. ఇవి ఉదాహరణకు జాతీయ సమగ్రత సాధించడం అనేది జాతీయ సమగ్రత సాధించడం అనేది ప్రతి సమాజంలో అది ఏ సమాజమనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మూడవది సామాజిక విద్యా గమ్యాలు. సామాజిక విద్యా గమ్యాలు అంటే ఇవి ఏ సమాజానికి ఆ సమాజం ప్రత్యేకంగా నిర్మించుకోబడి ఉంటుంది. ఉదాహరణకు ప్రజాస్వామ్య దేశాల్లో పిల్లలకు పౌరుషత్వ నాయకత్వ లక్షణాలు అందించడం లాంటివి కానీ, ఆ రాచరిక ప్రభుత్వ దేశాల్లో పిల్లలకు రాజు దైవాంశ సంబుద్ధుడని భావించడం కానీ ఉంటుంటాయి. ఇలా సామాజిక విద్య ఆ సమాజానికి తగ్గట్టుగా విద్యా లక్ష్యాలు నిర్వచించబడుతుంటాయి. అలాగే వ్యక్తిగత విద్యా గమ్యాలు కొన్ని ఉంటాయి. ఇవేంటంటే ఇవి వ్యక్తికి అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. అంటే వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధికి లేదా మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి లేదా వ్యక్తుల్లో లేదా పిల్లల్లో వృత్తి సామర్థ్యాలను వొకేషనల్ డెవలప్మెంట్ని పెంపొందించడం కోసం ఈ వ్యక్తిగత విద్యా లక్ష్యాలు అనేవి ఆధారపడుతూ ఉంటాయి. ఇంకా ఈ 4 రకాల విద్యా లక్ష్యాల గురించి చూసాము. ఎక్కువ సమాజాలు ఆమోదించినటువంటి విద్యా గమ్యాలు కొన్ని ఉన్నాయి. ఈ 4టితో పాటు ఎక్కువ సమాజాలు ఆమోదించినటువంటి విద్యా గమ్యాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఫస్ట్ జ్ఞానం కోసం విద్య అనేది ఎక్కువ సమాజాలు ఆమోదించాయి. శీలం కోసం విద్య, ఇందాక మనం నిర్వచనాలు చెప్పుకున్నాం కదా, దాన్నే ఎక్కువ ఆమోదించాయి. శీలం కోసం శీలము అంటే సత్ప్రవర్తన, ఉపాధి కోసం విద్య వొకేషనల్ కోర్సెస్, సంస్కృతి వారసత్వం కోసం విద్యను ఎక్కువ సమాజాలు ఆమోదించాయి. అలాగే విరామ సమయాన్ని సద్వినియోగించుకోవడం కోసం విద్య, వాళ్ళకు ఉన్నటువంటి గ్యాప్ని కవర్ చదువుకోవడానికి ఉపయోగించడం కోసం విద్యను ప్రవేశపెట్టాయి. అలాగే మానవత్వం కోసం విద్యని, అలాగే ఆత్మ సాక్షాత్కారం కోసం విద్య అనేవి ఎక్కువ సమాజాలు ఆమోదించాయి అన్నమాట. ఇవి విద్యా గమ్యాల్లో భాగంగా. మరి విద్యా ప్రాకార్యాలు అంటే ఏమిటి? విద్యా గమ్యాలకు ప్రాకల్యాలకు స్పష్టమైన వ్యత్యాసం లేకపోయినప్పటికీ ఎక్కువ మంది విద్యావేత్తలు విద్యా ప్రాకార్యాలను ఆమోదించారు. రెండు ఒకటే, కానీ ఎక్కువ మంది విద్యావేత్తలు మాత్రం విద్యా ప్రాకార్యాలనే ఆమోదించారంట. చూద్దాం. సహజ సామర్థ్యాలను సహజ సామర్థ్యాలు అంటే స్కిల్స్ అన్నమాట, నేచురల్ స్కిల్స్. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక నేచురల్గా భగవంతుడు ఒక శక్తిని ఇస్తారు. ఒకరికి పాటలు పాడడం ఇస్తారు, ఇంకొకరికి మాట్లాడడం మంచిగా ఇస్తారు, ఇంకొకరికి డ్రాయింగ్ వేయడం ఇస్తారు, ఇంకొకరికి డాన్స్ వేయడం. ఇలా ప్రతి ఒక్కరిలో ఒక సహజ సామర్థ్యం ఉంటుంది, అలాంటి క్రియేటివిటీ ఉంటుంది. వాటిని అభివృద్ధి చేయాలి. వారిలో ఉన్న శక్తుల్ని తెలుసుకొని ఉపయోగించుకోగలగాలి. అలాంటి సహజ సామర్థ్యాలను పెంపొందించడానికి విద్య అవసరము. అలాగే నైతిక అభివృద్ధి అంటే మారల్ వాల్యూస్ పెంపొందించే విధంగా ఈ ప్రాకార్యాలు ఉండాలి. అలాగే మూర్తిమత్వ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కూడా విద్య ఉండాలి. అలాగే భావి జీవితానికి తయారు చేయాలి, రేపు జీవితానికి తయారు చేయడం కోసం విద్య అనేది ఉండాలని చెప్పి ప్రాకార్యాలను ఆమోదించారు. అలాగే రాజ్యాంగ సదుపాయాలు, ముఖ్యమైన ఆర్టికల్స్, వాటి విద్యా విషయక ప్రాధాన్యం ఏ విధంగా ఉంటుంది? రాజ్యాంగ సదుపాయాలు ఇవన్నీ కూడా సరే. అందులో ప్రభుత్వ విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా కల్పించింది. రాజ్యాంగపరంగా మనం చూస్తే ప్రభుత్వము విద్యా హక్కును ప్రాథమిక హక్కు అని చెప్తున్నారు. విద్యా హక్కులో భాగంగా ప్రాథమిక హక్కు అయినటువంటి విద్యా హక్కులో భాగంగా 14 సంవత్సరాల్లో పిల్లలకి నిర్బంధ విద్య అందించే ప్రయత్నం చేస్తుంది. 14 సంవత్సరాలకి పిల్లలందరికీ కూడా నిర్బంధ విద్య అందించడానికి ప్రయత్నం చేస్తుంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం. ఈ యాక్ట్ అనేది ఎలా వచ్చింది అంటే ఆర్టికల్ 41లో పని విద్యను పొందే హక్కు ద్వారా ప్రజలు కొన్ని సందర్భాల్లో సహాయం పొందే అంశాలను పొందుపరచడం జరిగింది. విద్యా విషయక ప్రాధాన్యం ఏంటంటే ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కును కల్పించడం జరిగింది ఈ ఆర్టికల్ 41లో. అలాగే ఆర్టికల్ 45లో 14 సంవత్సరాల్లో
పిల్లలందరికీ కూడా అందరికీ కూడా అంటే కులం, మతం, లింగం, జాతి, వివక్ష ఏమీ లేకుండా సార్వత్రిక ప్రాథమిక విద్యా హక్కు ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అందించడం అనే దాని గురించి చెప్తుంది. అంటే ఏంటంటే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 అనేది 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఎటువంటి విభేదాలు, మత, కుల, లింగ, జాతి, వివక్షలు లేకుండా అందరికీ విద్యా హక్కు ఉచిత నిర్బంధం అందించాలని చెప్తుంది. ఉచితంగా నిర్బంధంగా అందించాలని ప్రాథమిక హక్కులో భాగంగా చెప్తుంది. అలాగే విద్యా విషయ ప్రాధాన్యం ఏంటంటే 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించాలి. అలాగే విద్యా రాజ్యాంగ సదుపాయాలు ఏమైనా ఇచ్చారు మనకి అంటే ఆర్టికల్ 21A లో 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించే ప్రయత్నంలో ఏ వ్యక్తికి కూడా విద్యకు సంబంధించిన హక్కును, స్వేచ్ఛను హరించకుండా ఉండాలి. అది ఆర్టికల్ 21A పొందుపరిచారు. విద్యా విషయ ప్రాధాన్యం దీంట్లో ఏంటంటే ప్రతి పిల్లాడు స్వేచ్ఛగా విద్యను అభ్యసించాలి. ఆర్టికల్ 23లో ఏం చెప్తున్నారు మన రాజ్యాంగంలో అంటే పిల్లలతో బలవంతంగా వెట్టి చాకిరీ చేయించడము, తత్సమానమైనటువంటి వివిధ పనులలో నియమించడము నిషేధం. అంటే 14 సంవత్సరాల్లో పిల్లల్ని ఎటువంటి పనిలో పెట్టకూడదు, వెట్టి చాకిరీ లాంటివి చేయించకూడదు, అలాంటివన్నీ నిషేధం అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ విద్యా ప్రాధాన్యమైన విషయం ఏంటంటే ఆర్టికల్ 23లో పిల్లలతో ఎటువంటి పని చేయించకుండా ఆ 14 సంవత్సరాల్లో పిల్లల్ని విద్యకు మాత్రమే కేటాయించేటట్టు చూడాలి. ఇంకా సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనలో కృషి చేస్తున్నాం ఏంటి అంటే ఓపెన్ స్కూల్స్, ఎండిఎమ్స్, ఓబీబీ, ఎపెప్, డిపెప్, ఎస్ఎస్ఏ ఇవన్నీ కూడా సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనలో కృషి చేస్తున్నాయి. సో ఓపెన్ స్కూల్స్ అంటే మీకు తెలుసు. ఓపెన్ స్కూల్స్ అంటే డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ స్కూల్ ఉంది, యూనివర్సిటీ ఉంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి, NIOS. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ స్కూల్ సొసైటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాథమిక విద్యా సాధనలో కృషి చేస్తున్నాయి. అలాగే ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎపెప్ ఉంది, అలాగే డిపెప్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ప్రిన్సిపల్స్ అని, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ప్రిన్సిపల్స్ అని, అలా ఎపెప్, అదే SSA సర్వశిక్ష అభియాన్, ఇలా దీని పేరు కూడా ఈ మధ్యన మార్చారు. ఇలా చాలా విషయాలు మనకి ప్రాజెక్టుల ద్వారా ప్రాథమిక విద్య సాధనలో కృషి చేస్తూ ఉన్నాయి. అండ్ MDM అలాగే OBB, ఎపెప్, డిపెప్, SSL నిర్వహణ మనం చాప్టర్ 2 and 3లో మళ్ళీ చూద్దాం. MDM అని తెలుసుకొని మిడ్ డే మీల్స్ ఇవన్నీ కూడా 2nd and 3rd చాప్టర్లో వివరంగా తెలుసుకుంటాం. సో నెక్స్ట్ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ విధానం గురించి తెలుసుకుందాం. సో చాలా టైం అయింది కాబట్టి ఈ క్లాస్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇది పార్ట్ 1 విద్యా దృక్పథాల భాగంలో పార్ట్ 1. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్. థ్యాంక్ యూ.